నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచబడుటకు నేను ఏర్పరిచిన స్థలమునకు మిమ్మును రప్పించెదను. చూడండి, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానము ఇప్పుడు మనము చూస్తున్న వాగ్దానములు నెరవేర్పుడుకై ఈ లోకములో ఇశ్రాయేలీలు పూర్తి ప్రపంచం వ్యాప్తముగా తోలివేయబడినను దేవుడి నామమును బట్టి దేవుని యొక్క మహిమలోనికి రాబడటానికి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి వారు రప్పించబడి పరలోక రాజ్యానికి వారు ఎక్కటానికి వెళ్ళటానికి ఆయన బూది గంతముల్లో ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా ఒక చోటికి చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రపంచమంతయు ఇశ్రాయేలు దేశంకు విరోధంగా ఉన్నా కానీ ఆ యొక్క విరోధం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులందరినీ కూడా బూది గంతంలో ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా ఒక చోటకి చేసి ఆయన పరలోక రాజ్యానికి, ఆయన యొక్క వారసత్వానికి ఆయన పేరు పెట్టి పిలిచిన ఈ జనాంగాన్ని లేవనెత్తున్నాడు. ఎందుకంటే ఆయన మహిమ వీరి మీద కుమ్మరించబడుతుంది. అందుకే జ్ఞానములోను, వివేచనలోను, పరిశుద్ధాత్మలోను దేవుని కాపుదల ఇశ్రాయేలు పట్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మనం ప్రతి విషయంలోనూ దేవుణ్ణి నమ్మి నడిచినట్లయితే నువ్వు ఎక్కడున్నాను నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఇలా బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్.